నమస్తే, నేను లక్ష్మీ పాకనాటి. మెగా డాటర్ నిహారిక తాను ప్రొడ్యూసర్గా మారి నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా సక్సెస్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ చుట్టేస్తూ తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఫ్యాన్స్కు అటు ఆడియన్స్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిహారిక నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఆమె ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. నిహారిక ఛానల్ పెట్టబోతోందా? అవును, నిహారిక త్వరలో మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అన్నదైతే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఎందుకంటే ఇటీవల ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ను ప్రారంభించారు నిహారిక. తన తల్లితో కలిసి ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ను ప్రారంభించారు ఆమె. అయితే తండ్రి నాగబాబు జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే నిహారిక మీడియా రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే మొన్నటి వరకు నాగబాబు అఫీషియల్ గా ఉన్న యూట్యూబ్ ఛానల్ పేరు మార్చి ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రారంభించారు. ఈ ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ లో ఇటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు అటు హెల్త్ న్యూస్, అలాగే భక్తి న్యూస్ కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో పొలిటికల్ న్యూస్ కూడా ప్రారంభిస్తారన్న చర్చ అయితే సాగుతోంది. మరోవైపు యూట్యూబ్ ఛానల్ అలాగే వెబ్సైట్ ఉన్న ఈ ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ను త్వరలోనే శాటిలైట్ కూడా చేస్తారా అన్న ప్రచారం అయితే నడుస్తోంది. ఎందుకంటే అటు ఏపీలో జనసేన పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే స్థానాలకు 21, అలాగే 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్తో అద్భుతంగా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికలే టార్గెట్గా ఇటు నాగబాబు కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. 2029 ఎన్నికలకు జనసేనను మరింత బలోపేతం చేయాలన్న దృష్టితో ఆయన ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అటు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు నాగబాబు. పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు నిహారిక మీడియా రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం అయితే సాగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి పార్టీకి 4-5 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లోనే ఆ పార్టీకి సపోర్ట్గా కథనాలు అయితే రాస్తుంటారు. అలాగే ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఆరోపణలు చేస్తూ కథనాలు రాస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు కూడా ప్రత్యేకంగా ఒక ఛానల్ అంటూ ఉంటే జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని, అలాగే వచ్చే ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకునేందుకు తమకు అనుకూలంగా ఉంటుందన్న నేపథ్యంలోనే ఈ ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ను స్థాపించారని, త్వరలోనే దీన్ని పొలిటికల్ న్యూస్ కూడా ప్రసారం చేసేలా చర్యలు తీసుకుంటారన్నట్టయితే తెలుస్తోంది. అయితే నాగబాబు అటు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడంతో ఆ బాధ్యతలను కూడా ఇటు నిహారికనే తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిహారిక జర్నీని ఒకసారి చూసినట్టయితే ఆమె బుల్లితెర యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గాను చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భర్తతో విభేదాలతో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిహారిక నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? కేవలం సినిమాలకే పరిమితమవుతారా, లేదంటే నిర్మాతగానే కొనసాగుతూ అటు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తారా, లేదంటే ఇటు మీడియా రంగంలోకి కూడా ఎంట్రీ ఇస్తారా అన్నదైతే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.